మటన్ దమ్ బిర్యానీ సూపర్ వచ్చింది. హాయ్ అండి, గుమగుమలు మా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. స్పైసీ మటన్ దమ్ బిర్యానీ ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెసిపీ ఎలాగొచ్చిందో. సో ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం. 1 kg మటన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మటన్ బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో వేసుకుని బాగా మగ్గించాలి. ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసి బాగా మగ్గించాలి. బిర్యానీ ఆకు, ధనియాలు, మిరియాలు, బిర్యానీ సామాన్లు అలాగే జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మీడియం సైజ్ ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఈ వాటర్ తీసేసుకోవాలి. బిర్యానీ గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా కలపాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే మటన్ వేసుకోవాలి. ఉడికించుకున్న మటన్ తీసుకుని వేసుకోవాలి. మటన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి అయితే 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ గరం మసాలా, తగినంత ఉప్పు. సాల్ట్ బదులు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే చిటికెడు పసుపు, తగినంత కారం వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 నిమ్మకాయ పేడ అయితే తీసుకుని పిండుకోవాలి. నిమ్మకాయ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకుని వాటర్ అయితే బాగా మరిగించాలి. బిర్యానీకి వేసిన ఎసరు అయితే బాగా మరిగింది. ఇప్పుడైతే మనం రైస్ వేసుకుందాం. ఇదిగా నేను రైస్ నానబెట్టేసుకున్నానండి. ఓ 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని నేను ఈ వాటర్లో వేస్తున్నాను. రైస్ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని రైస్ బాగా ఉడికించుకోవాలి. బిర్యానీ తయారైందో లేదో చూద్దాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. గుమగుమలాడే బిర్యానీ రెడీ. మటన్ దమ్ బిర్యానీ సూపర్ వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రెసిపీ అయితే. సో ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.